కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలేస్తానని ప్రకటిస్తున్నాడు. కానీ ఇక ఏ పార్టీలో జాయిన్ అవుతాడనేటువంటి విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. తొలి వెలుగుకు తెలిసినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు కాంగ్రెస్ను వదిలి బీజేపీ గూటికి వెళ్ళబోతా ఉన్నాడు జీవన్ రెడ్డి అనేటువంటి సమాచారం అయితే వస్తూ ఉంది. దానికి అనుగుణంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్ర నాయకత్వాన్ని జీవన్ రెడ్డిని ఆహ్వానించేందుకు సమాయత్తం చేస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మొత్తం మీద జీవన్ రెడ్డి అంశం ఒక ఎపిసోడ్లా కొనసాగుతూ ఉంది. సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి అనధికారికంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి ఈ యొక్క ఎపిసోడ్ కొనసాగుతూ వస్తూ ఉంది. మొన్నటికి మొన్న జగిత్యాలకు సంబంధించినటువంటి మున్సిపల్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో కూడా అది బహిష్కృతమైంది. అంతకుముందు సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా బహిష్కృతమైంది. ఇక మున్సిపల్ ఎలక్షన్స్ సమయంలో ఒక అడుగు ముందుకేసి జీవన్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థులకి ఓటు వేయాలంటూ అటు చేతి గుర్తుపైన పోటీ చేస్తున్నటువంటి వారికి ఓటు వేయకూడదంటూ తను బాహటంగానే పోటీ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ ఇక జీవన్ రెడ్డి పార్టీ మారుతాడంటూ వస్తున్నటువంటి వార్తలను తను ఖండించలేదు. సరిపోను, ఇక పార్టీ మారేది రేపో మాపో అన్నటువంటి ఇండికేషన్స్ కూడా ఇచ్చినటువంటి సందర్భం. ఇటు కాంగ్రెస్ అధిష్టానం అంతో ఇంతో బుద్ధగించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా జీవన్ రెడ్డి ఇక నేను ఇంతటి అవమానాన్ని తట్టుకోలేను అంటూ మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. ఇక జీవన్ రెడ్డి ఎపిసోడ్లో చివరి అంకంగా తాను బీజేపీలోకి జాయిన్ అయిపోతున్నాడు అనేటువంటి వార్తలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీలోకి జాయిన్ అవ్వడానికే తాను సిద్ధమైనట్టుగా వార్తలు అయితే చూస్తూ ఉన్నాం. దానికి ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ గతంలో ఉన్నటువంటి సాన్నిహిత్యం, ఎందుకంటే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి డి శ్రీనివాస్కి ఇటు జీవన్ రెడ్డికి మధ్య చాలా సాన్నిహిత్యం ఉండేది. ఆ సమయంలో జీవన్ రెడ్డికి అరవింద్కు మధ్య సంబంధాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే జీవన్ రెడ్డిని కనుక ఒకవేళ పార్టీలోకి ఆహ్వానిస్తే అటు కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలలో అంతో ఇంతో ప్రాబల్యం ఉన్నటువంటి నేత కాబట్టి అది కలిసి వస్తుందనేటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి బీజేపీ అధిష్టానం ఇక జీవన్ రెడ్డిని ఆహ్వానించడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. జీవన్ రెడ్డి తొలి వెలుగుతో మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూద్దాం. చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. తనేం మాట్లాడారో ఒకసారి విందాం. నమస్తే అన్న, అదే మీ ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళి బయటకు వస్తున్నారు, కాంగ్రెస్ నుంచి వెళ్ళి వస్తుంది కదా, ఇంకొక వార్త తెలిసింది బీజేపీలోకి వెళ్తున్నారు అన్నట్టుగా. బయటపడ్డాక తర్వాత విషయం బయటపడడం అయితే పక్కన ఇప్పుడైతే ప్రస్తుతం పరిస్థితి అదే రిలీజ్ చేసుకుంటాం. అది మార్చి వరకేనా లేకపోతే ఇంకేమైనా టైం డిలే అయితే అవకాశం ఉందన్నా? ఈ లోపు అయిపోద్దా అన్న? అన్న ఓకే అన్న. అనుకున్నాక మళ్ళీ నానబెట్టడం ఎందుకే? అవును అవును, మళ్ళా రకరకాల ఆలోచనలు వస్తాయి. ఏదో లేదు అది చేస్తాను బార్గెనింగ్ కోసం చేసినట్టయితే. అవును, అంటే ఇప్పుడు ఈ మొన్న మీరు నిలబెట్టుకున్నటువంటి కౌన్సిలర్లు, మీ తరఫున గెలిచినటువంటి సర్పంచ్లు వాళ్ళు కూడా ఉంటారా? మన వ్యక్తిగతంగా మనకు ఉంటది కదా. అవును, మన వ్యక్తిగత మనం ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు. మన వ్యక్తిగత మనకు ఉంటుంది. అంటే మీరు వ్యక్తిగతంగా బాగానే ఉంది, కానీ మీతో పాటుగా మీరు ఎవరైతే గెలిపించుకున్నారో వాళ్ళు ఎట్లున్నారు? ఎవరు ప్రయాణం చేస్తున్నారని మనం ఎట్లా, మనం ఎవరిని ఒత్తిడి చేయదలుచుకోలేదు. ఇప్పుడు మీ కుమారుని గురించి కూడా వార్తలు వస్తున్నాయి కదా అన్న? ఏదన్నా మీ కుమారుని గురించి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. అంటే జగిత్యాల నుంచి నిలబెట్టబోతున్నారు అన్నట్టుగా. లేదు, నాకే దిక్కులు ఇంకా వాళ్ళు ఎవరు పెడతాడు అంతే అంటారా? నేనే పోటీ చేస్తా. ఎవరు మీరే పోటీ చెప్తా, నేనే పోటీ చేస్తా. ఓకే, అది బీజేపీ బీఆర్ఎస్ అనేది ఇంకా కన్ఫ్యూజన్ చేద్దాం ఏదో కానీ ఎన్నికల్లాగా పట్టుకుంటే నేనే పోటీ చేస్తా. అంత పెద్ద మాట ఎందుకు, ఖచ్చితంగా ఉంటారు. ఓకే అన్న, సంతోషం. ఎస్, జీవన్ రెడ్డి తొలి వెలుగుతో మాట్లాడినటువంటి మాటలు విన్నాడు. క్లియర్గా తను చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీని వీడడం అనేది మార్చి నెలాఖరు లోపట్నే ఉంటుంది, శ్రీరామనవమి రోజే ఉండొచ్చు అన్నటువంటి సంకేతాలు ఇస్తూనే ఇక తన కుమారుడి వారసత్వ రాజకీయం పైన కూడా హాట్ కామెంట్ చేస్తూ ఉన్నాడు.
నాకే దిక్కు లేదు, ఇక నా కొడుకు ఎక్కడిది అనేటువంటి మాటను మాట్లాడుతున్నాడు. ఇక 2028 సార్వత్రిక ఎన్నికల టైంకి నేను బతుకుంటే నేనే పోటీ చేస్తాననేటువంటి ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. జీవన్ రెడ్డి తను అంత నైరాశ్యంలో మాట్లాడుతున్నటువంటి మాటలను చూడొచ్చు. బీజేపీ పార్టీలోకి చేరడం దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తూ ఉంది. బీజేపీ పార్టీలోకి ధర్మపురి అరవింద్ ఆహ్వానించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపుగా సెంట్రల్కి సంబంధించినటువంటి నాయకత్వం అలాగే స్టేట్ నాయకత్వం కూడా జీవన్ రెడ్డి స్టెమినాను గుర్తించడం జరిగింది. ఇక ఖచ్చితంగా నిజామాబాద్ అటు కరీంనగర్ జిల్లాలలో బీజేపీ పార్టీ బలోపేతం కావడానికి జీవన్ రెడ్డి రాక ఉపయోగపడుతుందని భావిస్తున్నటువంటి బీజేపీ నాయకత్వం ఆ రకంగా పావులు కలుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరొక వైపు కేటీ రామారావు కూడా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కేటీఆర్ను జీవన్ రెడ్డి కలిసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వారి ఇరువురు కూడా తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇటు సిద్దిపేట ఎమ్మెల్యేగా అప్పుడు కేటీ రామారావు ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి సందర్భం ఉంది. కానీ మధ్యలో జీవన్ రెడ్డి ఓడిపోవడం, ఆ తర్వాత ఎమ్మెల్సీగా తను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలవడం, అవన్నీ పరిణామాలు కూడా తెలిసినవే. ఇక అటు బీఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డి కోసం ఎదురు చూస్తూ ఉంది, ఇటు బీజేపీ పార్టీ జీవన్ రెడ్డి కోసం ఎదురు చూస్తూ ఉంది. పైపెచ్చు అటు డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నేను జీవన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ తను మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ను వీడడం అయితే ఖరారైంది. రేపో మాపో అస్తం గూటి నుంచి బీజేపీ కమలం గూటికి జీవన్ రెడ్డి పోబోతున్నటువంటి వార్తలు అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అది ఖచ్చితంగా శ్రీరామనవమి లోపట్నే ఈ యొక్క చేరిక అనేది ఉంటుందనేటువంటి వార్తలను అయితే చూస్తూ ఉన్నాం. మరి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ గతంలో పోటీ చేసినటువంటి భోగస్ శ్రావణి విషయంలో ఎలా ఆలోచన చేస్తారు, మరి భోగస్ శ్రావణి తన యొక్క స్టెప్ను ఎలా ముందుకు తీసుకెళ్తుంది, ఇవన్నీ అంశాలు కూడా కొంచెం ఆలోచించదగినవే. జగిత్యాల నుంచి మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తాను నేను బతికి ఉంటే 2028 నాటికి అనేటువంటి మాటను జీవన్ రెడ్డి అయితే చెప్తా ఉన్నాడు. చూడాలి మరి. ఇటు అరవింద్ మంత్రాంగం నడుస్తూ ఉంది, అటువైపు కేటీఆర్ మంత్రాంగం నడుస్తూ ఉంది. బీజేపీ బీఆర్ఎస్ ఎవరి తరపున మరి ఎవరి వైపుగా జీవన్ రెడ్డి వెళ్తాడు అనేది కాంగ్రెస్ మాత్రం వదులుకున్నట్టుగానే కనబడతా ఉంది. ఎందుకంటే జీవన్ రెడ్డిని ఎక్కడ కూడా ఆపేటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా కనబడట్లేదు. 1-2 మీటింగ్స్ పెట్టినప్పటికీ కూడా ఆ మీటింగ్స్లో జీవన్ రెడ్డి ఒప్పుకున్నట్టుగా కనబడలేదు. జగిత్యాల చైర్మన్ విషయంలో, మున్సిపల్ చైర్మన్ విషయంలో కూడా ఒక రాద్ధాంతం కొనసాగింది. ఆ రాద్ధాంతం తర్వాత మళ్ళీ జీవన్ రెడ్డి సద్దుమణిగాడని అనుకున్నప్పటికి కూడా ఆ సద్దుమణిగడం అనేది జరగలేదు. 1-2 హత్యలు కూడా అక్కడ జరిగినటువంటి సందర్భాలు చూశారు. ఇటు సర్పంచ్ ఎలక్షన్స్ సమయంలో, మున్సిపల్ ఎలక్షన్స్ సమయంలో జరిగినటువంటి తతంగం మొత్తం కూడా తెలిసిందే. చివరికి బీజేపీ గూటికి జీవన్ రెడ్డి వెళ్తాడనేటువంటి ఒక విశ్వసనీయ సమాచారం అయితే తొలి వెలుగు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత విషయంలో అందిస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళి బయటకు నమస్తేనే అన్నా, అదే మీ ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళి బయటకు వస్తున్నారు, కాంగ్రెస్ నుంచి లైన్ వస్తుంది కదా, ఇంకొక వార్త తెలిసింది బీజేపీలోకి వెళ్తున్నారు అన్నట్టుగా. ముందే బయటపడ్డాం కదా, తర్వాత విషయం బయటపడడం అయితే పక్కన ఇప్పుడైతే ప్రస్తుతం పరిస్థితి అదే నిర్ణయం చేసుకుంటాం. అది మార్చి వరకేనా లేకపోతే ఇంకేమైనా టైం డిలే అయితే అవకాశం ఉందన్నా? ఈ లోపు అయిపోద్దా అన్న? ఓకే అన్న. ఓలో అనుకున్నాగా మళ్ళీ నానబెట్టుడు ఎందుకే? అవును అవును, మళ్ళా రకరకాల ఆలోచనలు వస్తాయి. ఏదో నేను అది చేస్తాను బార్గెనింగ్ కోసం చేసినట్టయితే. అవును, అంటే ఇప్పుడు ఈ మొన్న మీరు నిలబెట్టుకున్నటువంటి కౌన్సిలర్లు, మీ తరఫున గెలిచినటువంటి సర్పంచ్లు వాళ్ళు కూడా ఉంటారా? మన వ్యక్తిగతంగా మనకు ఉంటది కదా. అవును, అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.